నాకు ఈ సమయం ఇచ్చినందుకే, ఇలాగా మీ దగ్గర నిలబడి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకే వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా వాక్యాన్ని నేర్పించిన గౌరవనీయులు మాతృ తండ్రి గారికి, డిప్యూటీ డైరెక్టర్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ మరియు లెక్చరర్స్ అందరికీ, అదేవిధంగా సహోదరులందరికీ క్రీస్తునామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి ఇప్పటి వరకు అపోస్తుల కార్యాలు మీరు అందరూ వింటున్నారు. 3వ అధ్యాయం వరకు అయిపోయింది. అయితే 4వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చూసుకుందామండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రారంభించి నేర్చుకున్నాము. వారు ప్రజలతో మాట్లాడుచుండగా సరే చెప్పండి. వారు మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియును, సదుకయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి, అంటే ఏం జరుగుతుందండి ఇక్కడ ప్రియులారా? వారు అనగానే ఎవరు? మనము ముందుగా నేర్చుకుంటున్నాం కదా, పైన సందర్భం అన్నీ నేర్చుకొని వచ్చామని కదా. వారు అంటే పేతురు గారు, యోహాను గారు కదండి. వారు ఏం చేస్తారు? ప్రజలలో మాట్లాడుతున్నారు. అంటే పైన ఈ సందర్భం ఏం జరిగింది అంటే ప్రజలతోనే మాట్లాడుతున్నారు కదా. పేతురు గారు, యోహాను గారు సువార్త చేస్తున్నారు. 3వ అధ్యాయం మనం అందరూ చూసాం కదా. సువార్త చేసినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఒక పుట్టుకతోనే కుంటివారు, వారికి స్వస్థత పరుస్తారు కదా పేతురు గారు, యోహాను గారు. ఆ విషయం ఆ సందర్భంలోనే మరి అక్కడ అందరూ ప్రజలందరూ అక్కడ వస్తారంటే ఒక చిన్న విషయం జరిగిందా? కాదు కదా. పుట్టుకతోనే కుంటివారు ఉన్నారు, బాగుపడతారు కదా. అయితే ఈ విషయం అక్కడ పైన సందర్భం జరిగినప్పుడు చాలా మంది, అనేక మంది అక్కడ వస్తారు. అప్పుడు అక్కడ అందులోనే ఇంకా జరిగినప్పుడు అప్పుడు ఎవరెవరు వచ్చారు? ఇంకా అక్కడ ఇవన్నీ మాట్లాడినప్పుడు అప్పుడు యాజకులు అక్కడికి వస్తారు, దేవాలయపు అధికారులు, అవునా, సదుకయ్యలు, అంటే వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు. అప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? దేవాలయంలో కదా ఉంటారు, యాజకులు కానీ అధికారులు అందరూ, సదుకయ్యలు, వీళ్ళందరూ బయటకు వస్తారు. ఏంటి అంత చక్కగా ఏటో అందరూ ఎంత ఆలోచన ఏంటి, ఎంత అందరూ మాట్లాడుకుంటారు, గ్యాదర్ అవుతున్నారు, ఏంటి జరుగుతుంది అనేసి వాళ్ళందరూ కంగారు పడి బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు పేతురు గారు, యోహాను గారు మాట్లాడుతున్నారు, సువార్త చెప్తున్నారు, అవునా. ఇప్పుడు సదుకయ్యల గురించి మనకు తెలిసింది కదా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు సువార్త చెప్పినప్పుడు ఏంటన్నారు? యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని అనేసి వాళ్ళు మాట్లాడారా? సువార్త చెప్తున్నారు పేతురు గారు, యోహాను గారు. సువార్త చెప్పినప్పుడు వాళ్ళకి సదుకయ్యలు ఏంటి? వాళ్ళకి పునరుత్థానం అంటే వాళ్ళకి అసలు నమ్మరు, పునరుత్థానాన్ని నమ్మరు. ఎవరు? సదుకయ్యలు, అవునా. మనం మత్తయి సువార్తలను చూసాం కదా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనంలో తీన అవసరం లేదండి, అలాగా చెప్పేస్తున్నాను. అంటే అందులో సదుకయ్యల వారేంటి? పునరుత్థానాన్ని నమ్మరు కనుక ఇదేంటి మృతులలోని పునరుత్థానం గురించి మాట్లాడుతున్నారు అనేసి వాళ్ళు ఏం చేశారు? వారికి పరిగెత్తి అనే బలత్కారంగా వాళ్ళకి ఏం చేశారు? పట్టుకొని వచ్చి వాళ్ళకి పరిగెట్టి వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? పట్టుకొని, అంటే పరిగెట్టి వచ్చి వాళ్ళకి పట్టించుకున్నారు బలత్కారంగా. అంటే జబర్దస్త్ పట్టించుకుంటారు కదా, బలవంతంగా పట్టించుకుంటారు కదా. వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అంటే ఏంటి కారణం అక్కడ? అంటే మంచిగా కదా వాళ్ళు మాట్లాడుతున్నారు సువార్త. వాళ్ళకి యేసుక్రీస్తు వారి కోసం అసలు మాట్లాడడం, యేసుక్రీస్తు వారు పునరుత్థానం అయ్యారు, ఇవన్నీ వాళ్ళకి సదుకయ్యలకి కానీ అధికారులకి అందరికీ నచ్చవు. మనం ఇంతకుముందు మీరు 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం చూశారు కదా. వాళ్ళు సువార్త చెప్పినప్పుడు, యేసుక్రీస్తు వారు అప్పుడు సువార్త చెప్పినప్పుడు ఎవరికైనా నచ్చేదా? ఎన్నో ఆటంకపరిచేవారు కదా. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేశారు? వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరి నాటి వరకు వారిని కలువరపడి కావలిలోనే ఉంచారు. అంటే బంధించేశారు వాళ్ళకి, అంటే బంధించేశారు, అంటే ఉంచేశారు. ఎందుకు? సాయంత్రం వరకు అంటే
మూడో అధ్యాయం మొదటి వచనం ఉంది కదా, అప్పుడు ఆ దేవాలయంలో ఎన్ని గంటలకి వాళ్ళు వెళ్ళారు? 3 గంటల వరకు అక్కడ ఉంటాయి. మీరు లాస్ట్ టైం చదివారు కదా, అంటే 3 గంటలకి అప్పుడు దేవాలయంలో వెళ్తారు వాళ్ళు. అప్పుడు అక్కడ కుంటివారిని బాగా చేస్తారు. అప్పుడు గెంతులేసి పరిగెడుతూ వచ్చి దేవుని మహిమపరుస్తుంటారు. అప్పుడే కదా వచ్చి అందరూ గ్యాదర్ అయిపోతారు, ఏంటి ఆశ్చర్యపోతుంటారు, ఏంటి ఇలాంటి జరిగింది, ఏంటి ఎవరు చేశారు ఏంటో అనేసి ఆశ్చర్యపోయిపోతుంటారు. అప్పుడు ఈ సువార్త చెప్పినప్పుడు ఇక్కడ పేతురు గారు యోహాన్ గారు మాట విని పునరుత్థానం కోసం వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, గట్టిగా పట్టించుకుంటారు. ఇంకా వాళ్ళకి జైల్లోనే పెట్టేస్తారు. అంటే మరో సెకండ్ రోజు అంటే సాయంత్రం అయిపోయింది కదా, మరి తీర్పు తీర్చడానికి అవకాశం ఉండదు, అంటే అన్నీ క్లోజ్ అయిపోతాయి కనుక అవకాశం ఉండదు. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం అయిపోయింది కనుక వాళ్ళకి బలవంతంగా పట్టేస్తారు, బలత్కారంగా తీసుకొని వచ్చి కావలిలోనే ఉంచేస్తారు. మరి ఏంటవుతుందండి? చదవండి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయింది. అయితే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏటి వింటున్నారు? పేతురు గారు యోహాన్ గారు ఏటి చెప్తున్నారు? వాళ్ళకి సువార్త చెప్తున్నారు. ఏటి చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు మృతులలోనే పునరుత్థానం అయ్యారు అంటే ఈ విషయం వాళ్ళతోనే చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎలాగ బాగయ్యారని ఆశ్చర్యపడుతున్నారు కదా, అందరూ చూస్తున్నారు కదా. అక్కడ వచ్చిన వాళ్ళని దేవాలయంలో అందరూ ఉన్నారు. అంటే ఎప్పటి నుంచే 40 సంవత్సరాలు పైబడేవారు కదా. అతనే 3వ అధ్యాయంలో లేదు కానీ ఇక్కడ మీరు ముందు చదువుతూ ఉంటుంది. అతని ఎప్పటి నుంచి పుట్టుకతోనే కదా కుంటివారు. మరి అలాంటి అతను బాగైపోతే అలా గంతులు వేస్తుంటే కాలు బలంగా ఉండి అలా దేవుని మహిమ పరుస్తుంటే అందరూ ఎంత ఆశ్చర్యంగా చూస్తారు కదా. ఏంటి జరిగిందానికి వాళ్ళకు తెలుసుకోవాల్సి ఉంటుందా? అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు మరీ ఇంకా మాట్లాడుతున్నారు, పునరుత్థానం కోసం మాట్లాడుతున్నారు. అసలే యేసుక్రీస్తు వారు అంటే వాళ్ళకి పడదు. అధికారులు కానీ యాజకులు శాస్త్రులు కానీ వాళ్ళ పరిచయులు ఇవన్నీ అందరికీ పడదు కదా. మనం ముందుగా సువార్తలని కానీ అన్ని ఇప్పుడు చదివాం కదా. అలాంటి సమయంలోనే వాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారు అనేసి వాళ్ళు అందరూ చూస్తున్నారు. అలాంటిది పునరుత్థానం కోసం కూడా మాట్లాడుతున్నారు. అది సిద్ధాంతం కదా. పునరుత్థానం అనేది వాళ్ళకి అసలు వాళ్ళు ఒప్పుకోండి, వారు నమ్మరు. పరిశీలన వాళ్ళు నమ్ముతారు కానీ సద్దుపిల్లలు అస్సలు నమ్మేవారు కాదు. మన మత్తయి సువార్తను చూసాం కదా, నమ్మేవారు కాదు. ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు మళ్ళీ కదా, ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు, దేవుని నమ్ముతారు కానీ వాళ్ళు ఇది మాత్రం పునరుత్థానాన్ని నమ్మరు. అలాంటి సమయంలోనే అనేక మంది అప్పుడు వాళ్ళ వాక్యం విని అంటే అవునా మీరు యేసుక్రీస్తు వారిని ఆ రోజు శిలువ మీద అప్పగించారు, ఇవన్నీ విని వాళ్ళేంటి దేవునిని అవునా మేము ఇలా చేసామా అంటే వాళ్ళకి మీరు చంపేశారు, శిలువ మీద అప్పగించేశారు, యేసుక్రీస్తు వాళ్ళు ఇప్పుడు నేను ఇది జరిగింది కదా, స్వస్థత జరిగింది కదా, ఎవరు బట్టి అనుకుంటున్నారు? యేసుక్రీస్తు నామమును బట్టి కదా జరిగింది అనేసి పునరుత్థానం అయ్యారు యేసుక్రీస్తు వారు అనగానే వాళ్ళందరూ చాలా మంది అనేక మంది అనేది విన్నారు. నమ్మి ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని నమ్మారు, అని బాధపడ్డారు. అవునా మేము ఇలాగ చేసామా, యేసుక్రీస్తు వారిని చంపించేసామా అలాగనేసి వాళ్ళు వినిన తర్వాత, సువార్త వినిన తర్వాత వాళ్ళు బాధపడ్డారు. ముందుగా ముందుగా పేతురు గారు ప్రవక్తల దగ్గర మాట్లాడతారు కదా, అప్పుడు 3,000 మంది మాట్లాడతారు కదా, బాప్తిస్మా తీసుకుంటారు వాళ్ళందరూ. మరి ఇక్కడ కూడా వచ్చి మాట్లాడినప్పుడు అందరూ వింటారు. అయితే అనేకులు విన్నారు కదా, విన్ని ఏం చేశారు? నమ్మి మారారు. మారిన తర్వాత అందులోనే మారినప్పుడు ఎంతమంది పురుషుల సంఖ్య, ఓన్లీ పురుషుల సంఖ్య చెప్తున్నారు, ఇంచుమించు 5,000 మంది. ఎంత పురుషులే, ఇంచుమించు 5,000 మంది. అంటే వాళ్ళ పేతురు గారు యోహాన్ గారు మాట వినేసి వాళ్ళు ఎలాగా 5,000 మంది మారారు. ముందు 3,000 మంది మారారు కదా. ఇక్కడ అనేక మంది అలాగా అనుదినం వాళ్ళు ఏం చేసేవారు? చేర్చుకునేవారు కదా. అనుదినం ప్రార్థనలోనే ఎడతగా ఉండేవారు వాళ్ళు. తర్వాత ఎవరు అంటే వాళ్ళ ధనాన్ని వాళ్ళు ఏం చేసేవారు? సమష్టిగా అందరూ పంచుకునేవారు. అంటే ఇవన్నీ జరుగుతుండిదా అప్పుడు పేతురు గారు యోహాన్ గారు సువార్త చెప్పినప్పుడు అందరూ అలాగ అనుదినము మారుతూనే వచ్చారు. ఇక్కడైతే డైరెక్ట్గా పురుషుల సంఖ్య 5,000 మంది మారారు. 5,000 మంది మారినప్పుడు అప్పుడు అన్నీ విస్తరిస్తుందా? అందరికీ తెలిసిపోతుందా? సువార్త అన్నీ జరుగుతుందా? అలాంటి సమయంలో మరి ఏం చేస్తారో వాళ్ళకి బంధించేస్తారు కదా. అంటే వీళ్ళేటి ఇలా పునరుత్థానం కోసం మాట్లాడుతున్నారు కదా, అలా మాడితే మా సిద్ధాంతం ఏంటవుతుంది?
వ్యర్థమైపోతుంది అనేసి వాళ్ళు ఏం చేస్తారు. మరి ఐదో వచనం చూడండి. మరునాడు వారి అధికారులను, ఆ మరునాడు వారు అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. యెరూషలేములలో కూడుకునేది. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మరునాడు అంటే నెక్స్ట్ రోజు మరి బంధించారు కదా, ఆ రోజు తీర్పు జరగలేదు కనుక అలా తీసుకొని వచ్చారు. అప్పుడు ఎక్కడ యెరూషలేములలో కూడుకున్నారు అందరూ. ఎవరెవరు పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, అందరూ వచ్చి అక్కడ కూడుకున్నారు. అందరూ వచ్చి కూడుకున్నారు. చదవండి. ప్రధాన యాజకుడైన అన్నయ్యు కైఫయు యోహానను అలెగ్జాందరును ప్రధాన యాజకుని బంధువులందరూ వారిలో కూడి ఉండేది. చూసారండి, ఈ సమయంలోనే అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, తర్వాత కుంటివాడికి బాగా చేశారు కదా, అది కాకుండా ఈ సువార్త చెప్పేస్తున్నారు. తర్వాత అలాంటి ఎలాగుంది ఆసక్తిగా అంటే ఏ జరుగుతుందని అందరూ ఇక్కడ ఎవరు పెద్దవాళ్ళందరూ యెరూషలేములోనే వచ్చి కూడుకున్నారు. ఎవరెవరు వచ్చారు, అధికారులు వచ్చేసారు, శాస్త్రులు వచ్చేసారు, ఇంకా ఎవరు పెద్దవాళ్ళు వచ్చేసారు, ఇంకా యాజకులు ప్రధాన యాజకులు వచ్చేసారు, వాళ్ళ కుటుంబంతో సహా వచ్చేసారు. అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ జరుగుతుంది తీసుకొని వచ్చారు కదా ఇక్కడికి. అప్పుడు యెరూషలేములోనే అంటే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పటి వరకు? యెరూషలేం. మరి యేసుక్రీస్తు వారు అప్పుడు ఆరోహణ అయినప్పుడు ఏం చెప్పారు వాళ్ళకి, అపోస్తులందరికీ మీరందరూ అక్కడ యెరూషలేంలోనే ఉండమని చెప్పారు. అక్కడే ఉన్నారు. ఉన్నప్పుడు ఏంటి, మేడగది పైన ఏం జరిగింది అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వరంగా వచ్చిన తర్వాత వాళ్ళు అనేక మంది అక్కడ గ్యాదర్ అయ్యారా. అప్పుడు వాళ్ళు అనేక భాషలు మాట్లాడారా. అంటే అక్కడ తర్వాత ఇలాగా వాళ్ళందరూ అప్పటి వరకు ఎక్కడ ఉన్నారు, యెరూషలేంలోనే ఉన్నారు. అవునా? మరి యెరూషలేంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చి అక్కడ కూడుకొని ఏంటి మాట్లాడుతున్నారు చూడండి. ఇంకా ప్రధాన యాజకుడైన అన్నయ్య. ఈ అన్నయ్య ఎవరండి? ప్రధాన యాజకుడైన అన్న అంటే ఇతనేంటి, యేసుక్రీస్తు వరకు పట్టుకోవడానికి వస్తారు కదా, గెత్సేన తోటలోని అప్పుడు పట్టుకొని ఎక్కడ తీసుకొని వస్తారు ముందుగా? ఈ అన్న దగ్గరే, ప్రధాన యాజకుడు అన్న దగ్గరికి తీసుకొని వస్తారు. కైఫయు. ఈ కైఫై ఎవరు అంటే ఈ మనం యోహాను సువార్తలో నేను చూస్తానండి 18-13 వచనంలోనే కైఫా తీనాల్సిన లేదు అంటే సరే చెప్పేస్తున్నానండి. అంటే కైఫా ఎవరంటే ఇతనే అన్న ఒక అల్లుడు అవుతాడండి. ఇతనే అన్న అంటే అతనికి మామ అవుతాడు అనమాట, అల్లుడు. అతని కూడా ఏంటి అది అందులోనే ఉంటుందండి కైఫా ఎవరు అనేసి. ఇతను కూడా వచ్చి ఇంకా కుటుంబంతో సహా అలెగ్జాండర్ కానీ అదే మిగతా వాళ్ళు ప్రధాన యాజకుల కుటుంబంతో సహా అందరూ వచ్చి కూడుకొని అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. కైఫకు అతనే మామ, ప్రధాన యాజకుడు కైఫకు అతనే మామ అవుతారనమాట. ఎవరు? అన్న. అర్థమవుతుందండి. ఇతను ఎవరు? అన్న ఎవరు? కైఫకు మామ అవుతారు అతనే. అది అక్కడ యోహాను సువార్తలోనే ఉంటుందండి, మీరు తర్వాత చూసినట్లయితే. మరి తర్వాత పెంతెకోస్తు పండుగ సమయంలోనే కదండి ఇవన్నీ అప్పటి నుంచి జరుగుతుంటే అందరూ జనాలందరూ యెరూషలేంలోనే ఉన్నారు. అది ఎంతమంది ఉన్నారు, అనేక మంది వచ్చి అక్కడ గ్యాదర్ అయ్యి అలాంటి సమయంలోని వాళ్ళందరికీ పేతురు గారి యోహాను గారికి బలవంతంగా పట్టుకొని తీసుకొని వచ్చినప్పుడు యెరూషలేం దేవాలయంలోనే అప్పుడు ఏంటి మాట్లాడుతున్న 7వ వచనం చూడండి. వారు పేతురును యోహానును మధ్యన నిలువబెట్టి ఏ బలము చేత ఏ నామమును ఏ నామమును బట్టి దీనిని చేసిద్రి అని అడుగగా. చూసారండి, అంటే వారికి ఏం చేశారు, పేతురు గారిని యోహాను గారిని చుట్టుపక్కల అందరూ గ్యాదర్ అయిపోయారు కాబట్టి అందరూ వచ్చేసి వాళ్ళకి ఎంతమంది ఇప్పుడు చూసాం కదా, పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ఇంకా శాస్త్రులు పరిశీలన అందరూ వచ్చేసారు. యెరూషలేంలో ఎంతమంది ఉన్నారో దేవాలయంలో వచ్చారు, అందరూ అక్కడ గ్యాదర్ అయిపోయారు. చుట్టుపక్కల అందరూ వచ్చి అప్పుడు వాళ్ళకి ఏం చేశారు, మధ్యలోనే ఉంచేశారు పేతురు గారు యోహాను గారిని మధ్యలోనే ఉండి అప్పుడు ఏంటి అడుగుతున్నారు, వాళ్ళకి ప్రశ్న చేస్తున్నారు. మీరు ఏ బలం చేత ఇది చేస్తున్నారు అనేసి వాళ్ళకి ప్రశ్న చేస్తున్నారు. అంటే ఇంతకుముందు యేసుక్రీస్తు వారు కూడా సువార్త చేసినప్పుడు యేసుక్రీస్తు వారికి ఎలాగ అడ్డంగా వచ్చేసి అలా ప్రశ్న అడిగేవారు. శాస్త్రులు కానీ పరిశీలు కానీ సదుకులు వాళ్ళందరూ వచ్చేసి అడిగేవారు. మత్తయి సువార్తలో ఉంటుందండి.
27 అధ్యాయం మొదటి 2 వచనం చూసినా ఇంక అందులోనే మొత్తం కొన్ని వచనాలు ఉంటాయి. మరి మీరు అప్పుడు చదవని అవసరం లేదు. అంటే వారు ఏం చేస్తారు, ఏ నామం చేత అక్కడ కూడా యేసుక్రీస్తు వరకు పాపం క్షమాపణ నిమిత్తం ఏ నామంలోనే మీరు పాపం క్షమాపణ చేస్తున్నారని యేసుక్రీస్తు గారు ఎలాగైతే ప్రశ్నిస్తున్నారో ఆ విధంగా పేతురు గారి యోహాను గారిని కూడా ఇక్కడ ఏ బలం చేత ఏ నామం బట్టి మీరు దీన్ని చేస్తున్నారని అడుగుతున్నారు. అప్పుడు పేతురు గారు ఏం చెప్తున్నారు, పరిశుద్ధాత్మతో నిండినవైన వాడే ఇట్లా నన్ను ప్రజల అధికారులారా పెద్దలారా. చూసారండి, వాళ్ళకి బలాత్కారంగా తీసుకొని వచ్చి కావలిలోనే ఉంచిన పేతురు గారి యోహాను గారి ఎలా సమాధానం ఇస్తున్నారు. అప్పటికే చుట్టుపక్కల అందరూ నిండిపోయి మధ్యలోనే ఇద్దరికి ఉంచారు. క్వశ్చన్లో ప్రశ్న వేస్తున్నారు, ప్రశ్న వేసి అప్పుడు అడుగుతున్నారు. అప్పుడు ఎంత చూడండి, ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. ఎలాగంటున్నారు, ప్రజల్లారా, అధికారులారా, పెద్దలారా. అంటే అంటే పదాలు చూడాలని ఎలా వాడుతున్నారు. అలాంటి సమయంలోనే కూడా ఎలా మాట్లాడుతున్నారు పేతురు గారు యోహాను గారు, ఎంత కూల్గా మాట్లాడినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది ఇంకా చూడండి. ముందుగా అంటే పేతురు గారిని యోహాను గారిని ఆయన విమర్శిస్తున్నారా అంటే దేనికి? ఆ దుర్బల చేత కదా, అతను బలహీనంగా ఉన్నారు, అతనికి బాగా చేశారు కదా, దానివల్లేనా మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు? అంటే దేనివల్ల మమ్మల్ని ఇలాగా నిల్చోబెట్టి మమ్మల్ని అడుగుతున్నారు, విమర్శిస్తున్నారు, దానివల్లేనా? కానీ ప్రియులారా, వాళ్ళ ఇంటెన్షన్ అంతా ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్నారు, యేసుక్రీస్తు పునరుత్థానం కోసం చెప్తున్నారు గనక వాళ్ళందరూ అదే ఆలోచిస్తున్నారు. అంటే ఇవన్నీ బయట పెడితే మరి వాళ్ళ సిద్ధాంతం ఏంటవుతుంది అనేసి వాళ్ళు అసలు చెప్పలేక వాళ్ళైతే బలంగా ఉన్నారు కదా, దానికి ఉపకారం కదా చేశారు. అతను ఇంకా ఏం చేయలేదు, విమర్శిస్తున్నారు దీనికోసమా అనేసి వాళ్ళకి అడుగుతున్నారు పేతురు గారు యోహాను గారు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసింది ఏమనగా మీరు సిలువ వేసిన చూడండి, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారా? ఏంటి స్టార్ట్ చేశారు? అప్పుడు ఎలాగైతే ప్రారంభంలో ఫస్ట్ టైం ఎలాగా సువార్త చెప్పారో అలాగా తర్వాత ఇక్కడ బాగా చేసినప్పుడు ఎలాగా చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి యేసుక్రీస్తు వారి కోసం మళ్ళీ ఏం చెప్తున్నారు, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీరు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చుచున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయిందా? అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్నారు. ఎవరికైతే మీరు అప్పుడు శిలువ మీద అప్పగించారు కదా, ఆ యేసు నామంలో మీ మధ్యనే కదా, మీకోసం కదా వచ్చారు, ఆ యేసు నామంలోనే ఇతని స్వస్థత పొందారు. మేమేం చేయలేదు, మా బలం చేత కాదు, కానీ యేసుక్రీస్తు నామంలో పునరుత్థానం అయ్యారు కదా యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుకి అప్పుడు మీరు ఏం చేశారు, శిలువ మీద అప్పగించేశారు, కొట్టారు. ఇంకా ఏం చేశారు, పిలాతు అప్పటికే ఏం చేశారు, వదిలేద్దామని విడిచిపెడదామంటే ఏం చేశారు వాళ్ళు, వద్దు పిలాతుకి ఏంటన్నారు, నరహంతకుడికి బర్నబా అంటారు కదా, బర్నబాకి ఏం చేశారు, విడిచిపెట్టు, సారీ అండి, బర్నబా ఏంటంటారు, విడిచిపెట్టండి అనేసి అంటారు. అప్పుడు ఏం చేస్తారు, విడిచిపెట్టి మనిషి అంతకుడు కదా, అయినప్పటికీ విడిచిపెట్టి మనిషి అంటున్నారు. మీరు యేసుక్రీస్తు వారికి ఏం చేశారు, శిలువ ఎక్కించండి అనేసి వాళ్ళ యేసుక్రీస్తు వారి రక్తం కానీ ఆ యేసుక్రీస్తు వారి రక్తం మా మీద మా పిల్లల మీద కూడా వచ్చినా పర్వాలేదు అనేసి చూసారు. అప్పుడు ఆ సమయంలో మీరందరూ అలాగే అన్నారు కదా, యేసుక్రీస్తు వారికి శిలువ ఎక్కించారు కదా, ఆ యేసుక్రీస్తు నామంలో ఆ యేసుక్రీస్తు వారు పునరుత్థానం అయ్యారు, ఆ యేసుక్రీస్తు నామంలో ఇప్పుడు స్వస్థత పొందారు. అర్థమైందండి? అర్థమవుతుందా? వెనకంతా వినిపిస్తుందా? ఓకేనండి. అయితే నెక్స్ట్ చూడండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇందు కట్టువాడైన మీరు తునీకరించిన రాయి ఆయనే,
ఆ రాయి ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఆ రాయి మూలకు తలరాయి అయిన అంటే ఇది తృణీకరించారు కదా. మీరు ఎవరికైతే యేసుక్రీస్తు వరకు ఉద్ధరించారు కదా, మాకు ఉద్ధరించారు కదా, మాకు బరబ్బా కావాలి కానీ యేసుక్రీస్తు బరబ్బా కావాలి కానీ యేసుక్రీస్తు వారు ఉద్ధరించారు కదా. ఆ యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు మీరు? అంటే ఆ మూలకి తలరాయి అని కానీ యేసుక్రీస్తు వారు ఏంటి మూలకి అంటే పునాది ఎప్పుడు వేసినప్పుడు మనం చేస్తాం కదా, అంటే ఫౌండేషన్ యేసుక్రీస్తు వారు ఎవరు అనుకుంటున్నారు? పునాది యేసుక్రీస్తు వారికి మీరు అదే వద్దన్నారు. ఆ యేసుక్రీస్తు వారి మీరు వద్దన్నారు కదా, ఆ యేసుక్రీస్తు వారిని నామంలో ఇతని స్వస్థ పొందారు. మీరు మూలకి తలరాయి యేసుక్రీస్తు వారిని వద్దన్నారు కదా, ఆ యేసుక్రీస్తు ద్వారా స్వస్థ పొందారు గనక మీరు యేసుని అంటే మరి నెక్స్ట్ చదవండి. మరి ఎవరి వలన రక్షణ కలగదు. మరి ఎవరిని వలన రక్షణ కలదు? మీరు యేసుక్రీస్తు వారికి చంపిస్తారు కదా. మీరు అయితే ఇశ్రాయేలులోని ఎవరైనా వంశంలోని వచ్చిన వాళ్ళ వల్ల కానీ పితరుల కానీ అబ్రహాం కానీ ఎవరి వల్ల రక్షణ కలదు అని ఎవరి వల్ల రక్షణ వస్తుంది మనకి? ఆ యేసుక్రీస్తు వారిని మనకి రక్షణ వస్తుంది. మరి ఆ యేసుక్రీస్తు వారికి మీరు తృణీకరించేశారు, మీరు ఏం చేశారో చంపేసేశారు. ఆ యేసుక్రీస్తు వారి వల్ల మనకి రక్షణ వస్తుంది అనేసి ఇక్కడ ముందుగా చెప్తున్నారండి. ఇంకా నెక్స్ట్ అదే ఈ నామమునే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామంలో రక్షణ పొందలేము అనేను. ఈ నామంలో యేసుక్రీస్తు నామంలో మనకి రక్షణ వస్తుంది. ఆకాశం క్రిందన ఈ మనుషుల మధ్యన ఎవరి నామంలో మనకి మళ్ళీ రక్షణ లేదు. యేసుక్రీస్తు వారు తప్ప ఎవరి నామంలో కూడా మనకి రక్షణ లేదనేసి చెప్పారా అప్పుడు చెప్తున్నారు. అప్పుడు పేతురు గారు యోహాను గారు వాళ్ళందరికీ అప్పుడు ఎంత ధైర్యంగా ఆ మాట చెప్పేసారు చూసారండి. అంటే వీళ్ళందరూ ఎవరికైతే మీరు వద్దన్నారో వాళ్ళే యేసుక్రీస్తు వారు, ఎవరికైతే మీరు తృణీకరించేశారో వాళ్ళే యేసుక్రీస్తు వారికి మీరు వద్దన్నారు. పైగా యేసుక్రీస్తు వారు శిలువ మీద కొట్టారు, చంపేశారు. ఆ యేసుక్రీస్తు వారు ఇప్పుడు పునరుత్థానయ్యారు, మృతులలోనే లేచారు. 13వ వచనం చదవండి. వారు పేతురును యోహానును ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండేవారని గుర్తు పెట్టుకున్నారు, గుర్తిస్తున్నారు. వాళ్ళకి ఇది ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు ఈ పేతురుని యోహానుని మధ్యలోనే ఉంచారు కదా. వాళ్ళ ధైర్యం చూసి వాళ్ళు ఎంత ధైర్యంగా అలా చెప్పగలుగుతున్నారు. వాళ్ళు మధ్యలోనే నిలబడి ఎంతమంది దగ్గర అధికారుల దగ్గర అందరి దగ్గర చెప్తున్నప్పుడు వాళ్ళకి పుట్టాక నుంచి వాళ్ళకి భయం ఉంటుంది కదా. అయినా ఏంటి ఎంత ధైర్యంగా చెప్తున్నారు? వాళ్ళు ధైర్యంగా ఏంటి మాట్లాడుతున్నారు? ఆ యోహాను పేతురు గారు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏంటి మాట్లాడుతున్నారు అంటే విద్య లేని పాములారు. అంటే విద్య లేదా అంటే వాళ్ళు చదువుకోలేదా అనేసా? దాని అర్థం చదువుకోలేదనేసి కాదండి. అంటే పేతురు గారు యోహాను గారికి ఏం చెప్తున్నారు? అలాగైతే వాళ్ళ పేతురు గారు రాశారు కదా, పేతురు గారు పత్రికలు రాశారు కదా. మొదటి పత్రిక రాశారు పేతురు గారు, రెండో పేతురు పత్రిక రాశారు కదా. వాళ్ళ విద్య లేదు వాళ్ళకి కాదు. వాళ్ళకి ఏంటంటున్నారు? విద్య లేని పాములారు అంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఎంత ధైర్యంగా మాట్లాడుతుంటే అప్పుడు ఏంటి యేసుక్రీస్తు దగ్గర యేసుక్రీస్తు పట్ల తిరిగారు కదా అలాగంటారు. అలాగనేసి యోహాన్ గారు కూడా రాశారు కదా, యోహాన్ సువార్త రాశారు, యోహాన్ పత్రికలు కూడా రాశారు కదా. యోహాన్ మొదటి పత్రిక, యోహాన్ రెండో పత్రిక, మూడో పత్రిక, ప్రకటన గ్రంథము రాశారు కదా. అంటే విద్య లేని పామర్ల వాళ్ళు కాదు. వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు వారితో వాళ్ళే చెప్తున్నారు చూడండి. యేసుక్రీస్తు వారితో తిరిగివారు. అంటే వాళ్ళు ఏం చదివారు? యూదులప్పుడు ఏం చదివారు? ధర్మశాస్త్రాన్ని చదివేవారు కదా, బాగా చదివేసేవారు వాళ్ళు. అయితే వీళ్ళు యేసుక్రీస్తు వారిని చదివారు అనుకోండి కదా, యేసుక్రీస్తు వారిని చదివారు. ఎందుకంటే ముందు నుంచి యేసుక్రీస్తు వారితో తిరుగుతున్నారు, యేసుక్రీస్తు వారితోనే ఉన్నారు కనుక వాళ్ళు ఎంత ధైర్యంగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా ధైర్యంగా ఇక్కడ మాట్లాడుతూ మరి ఏం చెప్తున్నారండి? ఇంకా ముందుగా చూసినట్లయితే 14వ వచనం, యేసుతో కూడా వాళ్ళు ఉండేవారు అనమాట. వాళ్ళకి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండని చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయింది. ఏంటో స్వస్థ పొందారు కదా, ఆ మనిషి కూడా అక్కడే ఉన్నారు.
ఎందుకంటే అప్పుడు అక్కడ ఉన్నట్టుగా ఇప్పుడు వీళ్ళు ఎంత వాదన చేశారనుకో, వాళ్ళు ఏదైనా మాట్లాడడానికి ఎంత మంది జనాలు ఉన్నారు. ఇతని కూడా కుంటివారు అక్కడే ఉన్నారు. ఒకవేళ నేను వద్దన్నాను అనుకో, మీరు ఎందుకు యేసుక్రీస్తు వారి కోసం మాట్లాడుతున్నారు అనేసి అంటే వాళ్ళకి ఎలాగా, వీళ్ళందరూ నిలబడ్డారు కదా, యేసుక్రీస్తు నామంలో కదా స్వస్థ పొందారు. మరి వీళ్ళు వద్దంటే మరి వాళ్ళకి ఎలాగుంటుంది? అలాగనేసి పునరుత్థానం కోసం వద్దంటే మరి వాళ్ళు దేవుని నమ్ముతున్నారు కదా, ధర్మశాస్త్రం నమ్ముతున్నారు, దేవుని నమ్ముతున్నారు కనుక పేతురు గారు, యోహాను గారు వాళ్ళు దేవునిని కూడా వాళ్ళకి ఇక్కడ తీసుకుని వచ్చారు. చెప్తున్నారు దేవుని నమ్ముతున్నారు కదా, మరి దేవునే యేసుక్రీస్తు వారిని లేపారు కదా, మృతులలో ఎవరు లేపారు? యేసుక్రీస్తు వారిని, దేవుడు కదా. మరి ఆ విషయం కూడా ఇక్కడ చెప్తున్నారు. అయినా పైగా స్వస్థత పొందారు కదా అతని అక్కడే నిలబడ్డారు. మరి వాళ్ళకి చూసి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంత కళ్ళారు మనం చూస్తున్నాం కదా, అయినప్పటికీ మేము నమ్మకపోతే ఎలాగా? మరి వాళ్ళు ఏదైనా మాట్లాడడానికి రిప్లై అంటే వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి ఏదైనా ఉందా? అవకాశం లేదు కదా. వాళ్ళు సమాధానం ఇవ్వలేకపోతున్నారు, తిరిగి వాళ్ళకి సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అప్పుడు సభ వెలుపలకు పొంటని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి అప్పుడు ఏం చెప్పారంటే సభలో వాళ్ళందరికీ ఏం చెప్పారు? మీరు అందరూ వెళ్ళండి అనేసి వాళ్ళ పెద్దలు అందరూ అక్కడ కూడిపోయి ఒక దగ్గరే ఉండి అప్పుడు ఏంటి ఆలోచించారు? ఇప్పుడు ఏం చేద్దాము? యేసుక్రీస్తు వాళ్ళకి అయితే మనం అప్పుడే ఎంతలాగా ఏదో లక్షలుగా చంపేశాం కదా, మళ్ళా ఆయన యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్నారేంటి? యేసుక్రీస్తు తిరిగి లేసారు మళ్ళీ చెప్తున్నారు, పునరుత్థానం కోసం చెప్తున్నారేంటి? మరి మా సిద్ధాంతం ఏంటో ఏం జరుగుతుంది అనేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళకందరికీ బయట పంపించి అది అన్నీ డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ డిస్కస్ చేసి వాళ్ళు ఏం చేయాలి? ఒకవేళ మేము వద్దు, ఇప్పుడు కల్లారు అతనే కూడా ఉన్నారు కదా, మేము వాళ్ళకి తిరిగి సమాధానం ఇవ్వడానికి ఏం లేము కదా, వాళ్ళకి ఏం చేస్తాము? మామూలుగా చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి పంపించాలి. ఎందుకంటే జనాలందరూ అక్కడే ఉన్నారు కదా, వాళ్ళందరి మధ్యన ఆల్రెడీ వాళ్ళందరూ వింటున్నారు, నమ్ముతున్నారు, చాలా మంది మారారు కదా. వాళ్ళందరూ యూదులందరూ విన్నారు వాక్యం. ఇశ్రాయేలులో ఎంతమంది ఉన్నారు? అందరూ వాక్యం ఆల్రెడీ విన్నారు. పెంతెకోస్తు పండుగకి అందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ అప్పటి నుంచి అక్కడ వాళ్ళందరూ వింటూనే ఉన్నారు, మారుతూనే ఉన్నారు. మరి ఇప్పుడు మేము ఏం చేద్దాము, వీళ్ళకి ఏం చేద్దామనేసి వాళ్ళ ఆలోచనలోనే ఉండిపోయారు అనమాట. మళ్ళీ నెక్స్ట్ చూడండి. ఈ మనుషులను మనం ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అంటే ప్రసిద్ధమైన అద్భుతాలు ఎలా జరిగి అద్భుతం ఎలా జరిగిందండి? ప్రసిద్ధమైన ఈ మనుషులు అక్కడే ఉన్నారు కదా, అక్కడే నిలబడారు కదా. వాళ్ళకి మనం చూస్తే ఎంత మంచిగా, ఎంత గొప్ప విషయం ఇలా జరిగినప్పుడు, ఎంత అద్భుతంగా జరిగినప్పుడు, ఆశ్చర్యకరం జరిగినప్పుడు మనం ఏదైనా చెప్పగలమా? వాళ్ళకి ఏం చెప్దామనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అక్కడ ఆలోచించి అంటే ఇంతకు ముందు కూడా యేసుక్రీస్తు వారు కూడా అప్పుడు మత్తయి సువార్తలు ఉంటాయి కదండి. యేసుక్రీస్తు వారు అప్పుడు ఏదైనా యేసుక్రీస్తు వారికి పట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తే అబద్ధ సాక్షి కూడా తీసుకొని వచ్చి ఏం చేశారు? మత్తయి సువార్తలను చూసాం కదా, అప్పుడు 26వ అధ్యాయంలో ఉంటుందండి. 57, 59 వచనంలో నేను చూస్తే అప్పుడు ఏంటి యేసుక్రీస్తు వారికి ఏం చేశారు? వాళ్ళు పట్టుకోవడానికి ఏంటో ఎన్ని అబద్ధం సాక్షి తయారు చేసి వాళ్ళు తీసుకొని వచ్చి చూపించేవారు, అలా పట్టేద్దామనేసి. అదేవిధంగా వీళ్ళకి ఏం కారణం దొరకలేదు కదా, వీళ్ళకి ఏ విధంగా వీళ్ళకి మేము ఇప్పుడు చెప్తాము, వీళ్ళకి ఏం చెప్తామనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు అక్కడ. మరి ఏం చెప్పలేక వాళ్ళు అది జరగలేదని చెప్పజాలము, అది జరగలేదని చెప్పజాలము అంటే ఇవన్నీ అక్కడ జరగలేదనేసి వాళ్ళేంటి ఆలోచిస్తున్నారు. అంటే ఇవన్నీ మనది ఇది సిద్ధాంతం ఉంది కదా, ఇవన్నీ వీళ్ళకి చెప్తే ఇప్పుడు మమ్మల్ని కూడా వీళ్ళు తిరుగుబాటు చేస్తారు కదా, ఏ కారణం చూపించాలనేసి మళ్ళా వాళ్ళు అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకి అక్కడ చెప్తున్నారు. అందరూ ఆలోచించారు, పెద్దవాళ్ళందరూ గెదర్ అయ్యి ఒకసారి అందరూ డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటున్నారు? 18 వచనం. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని, ఈ నామమును బట్టి ఏ మనిషితోనే మాట్లాడకూడదని మనం వారిని బెదరపెట్టమని చెప్పుకొని ఇవన్నీ ఏంటి ఇక్కడ వ్యాపిస్తుంది కదా, అందరూ వినేశారు కదా, ఇవన్నీ తెలిసిపోయింది. ఇంకా ఈ నామంను బట్టి మళ్ళీ ఇంకా అందరికీ తెలిసిపోతుంది, మొత్తం విస్తరిస్తుంది కదా, అన్ని వైపులు అందరికీ తెలిసిపోయింది. ఈ నామంను బట్టి మళ్ళీ వీళ్ళు మాట్లాడకూడదు అనేసి వాళ్ళకి బెదిరించి కొంచెం వార్నింగ్ ఇచ్చి పంపించేద్దాం అనుకున్నారు. బయటకు వచ్చి అప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళకి? అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి
మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమూ మాట్లాడకూడదు. ఎంత మాత్రం మాట్లాడకూడదు. అంటే యేసు నామం గురించి అసలు యేసు కోసమే ఎంత ప్రయాసపడి అప్పుడు చంపిస్తాం కదా, మళ్ళీ మీరు ఆ మాట మాట్లాడుతున్నారు, మళ్ళీ లేపుతున్నారు. మళ్ళీ ఆడ ఈ నామం అసలు యేసుక్రీస్తు నామంను మీరు ఎక్కడైనా మాట్లాడొద్దు అంటున్నారు. అంటే ఏ సందర్భంలోనే అసలు మీరు ఇక్కడ మీరు వెళ్ళిపోండి అనేసి వార్నింగ్ ఇచ్చి మీరు ఈ యేసుక్రీస్తు వారి కోసం కానీ పునరుత్థానం కోసం కానీ ఏ విషయం మీరు ఇక్కడ మాట్లాడకండి అనేసి అంటున్నారు. ఎందుకంటే జనాలు అందరూ ఇది తెలిసిపోయిన తర్వాత వాళ్ళు ఎవరిని నమ్ముతారు? నిజమైన ఏది జరుగుతుంది అదే కదా నమ్ముతారు. మరి వాళ్ళ సిద్ధాంతం అన్ని వ్యర్థం అయిపోతుంది అనేసి వాళ్ళు బాధపడిపోయి ఈ విషయం చెప్తున్నారు. అక్కడ బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. బోధించొద్దు అసలు ఏ విషయం ఇది బోధించొద్దు, అసలు ఈ విషయం యేసుక్రీస్తు కోసం బోధించొద్దు ఆజ్ఞ ఇచ్చేసారండి. బోధించొద్దు. కానీ అప్పుడు అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి. అంటే పేతురు గారు యోహాన్ గారు ఏంటంటున్నారు అంటే వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారు కదా, మీరు ఈ మాట అసలు చెప్పొద్దు, ఎక్కడైనా చెప్పొద్దు. అంటే దేవుని కోసం అసలు యేసుక్రీస్తు వారి కోసం అసలు ఈ మాట లేకపోదంటే అంటే వాళ్ళకి అప్పుడు అడుగుతున్నారు. అంటే దేవుని కంటే గొప్పగా అంటే దేవుని మాట చెప్పొద్దా? అంటే వాళ్ళు దేవునికి నమ్ముతున్నారు కదా, అయినా దేవుని మాట చెప్పొద్దంటే వాళ్ళకి ఎలాగుంటుంది? ఇప్పుడు దేవుని మాట చెప్పొద్దు అంటే వాళ్ళకి మళ్ళీ ఇరిగిపోతారు కదా. దేవుని మాట ఎలా చెప్పను? ఒకవేళ మనుషులు మా గురించి వాళ్ళ కోసం చెప్పాలంటే వాళ్ళ మాట మీ మాట చెప్పాలంటే వాళ్ళకి అంటే మీ మాట చెప్పినా ఒకవేళ మీ మాట చెప్పాలంటే వాళ్ళకి గొప్ప కోసమా ఈ మాట వాళ్ళ కోసం చెప్పాలా? అది కూడా కరెక్ట్ కాదు కదా అనేసి వాళ్ళకి అనేసి మళ్ళీ ఒకసారి చెప్పండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట విను కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని దృష్టికి ఇది న్యాయమా? అంటే దేవుని మాట చెప్పొద్దంటే ఏం చెప్తారు? దేవుని మాట చెప్పకూడదా? అంటే ఇది మీకు న్యాయం ఉందా చెప్పండి. అసలు దేవుని మాట వినకుండా ఏ మాట చెప్తారు? అసలు మీరు చెప్పింది మాట ఎలాగ వినేస్తారు? ఆ మాట వాళ్ళకి అదే మీరే ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? మేము దేవుని కోసం కదా చెప్పాలి. ఇప్పుడు మీ మాట వింటే అది న్యాయం ఏంటి? కాదు కదా, దేవుని మాట కదా చెప్పాలి అనేసి ఆ విషయం అక్కడ వాళ్ళతో మళ్ళీ వాళ్ళతోనే అడుగుతున్నారు, క్వశ్చన్ వేస్తున్నారు. అంటే ఎవరికైతే వీళ్ళు ఇంతలాగా ప్రశ్నిస్తున్నారు పేతురు గారు యోహాన్ గారికి అంటే వాళ్ళు చూసారండి అప్పటికి అంటే ఇది విద్య లేదనేసి పాపలాగా అన్నప్పుడు అప్పుడు ఎలాగ మాట్లాడుతున్నారు చూసారా? వాళ్ళకి అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ సమాధానం ఇస్తారు? ఇంకా ముందు చూడండి. వాళ్ళు ఏం చూసారండి? వాళ్ళు ఏంటన్నారంటే మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పక ఉండలేము. అంటే ఏటైతే వాళ్ళు చూశారో ఏటైతే విన్నారో అంటే వాళ్ళే కదా చూశారు, వాళ్ళే కదా వాళ్ళు వాడి నోటి నుంచి వాళ్ళు చెప్పాలా? అది చెప్పక మానము అనేసి డైరెక్ట్గా వాళ్ళకి చెప్పేస్తున్నారు. అంటే మేము ఏటైతే చూసాము వాళ్ళని మేము చెప్పక మానము అనేసి. అంటే ఎందుకంత ధైర్యం వచ్చింది? ఎందుకంటే 40 దినాలు యేసుక్రీస్తు వాళ్ళు ఆరోహణ అయినప్పుడు వాళ్ళకి కనిపించి వాళ్ళకి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎంత ధైర్యం ఇచ్చారు. అంటే వాళ్ళు యేసుక్రీస్తు వాళ్ళకి తోడుండి అప్పుడు ఏం చెప్పారు? మీరు కల్లా చూస్తున్నారు కదా యేసుక్రీస్తు వారితో తిరిగారని అందరికీ తెలుసు. వాళ్ళంటే తిరిగారు, వాళ్ళు యేసుక్రీస్తు వారి మాట విన్నారు. యేసుక్రీస్తు వారి కల్లా యేసుక్రీస్తు వారికి శిలువ మీద అప్పగించినప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు కదా, పునరుద్ధరణ అయినప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు కదా, ఆరోపణ అయిపోతున్నప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు కదా. మరి ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఎలాగ మానేస్తారు నిజం మాట్లాడడానికి? అది ఉన్నది ఉన్నట్లు కదా చెప్తున్నారు కదా. కన్న వాటిని విన్న వాటిని ఎందుకు వాళ్ళు చెప్పక మానేస్తారు? మేము మానము అనేసి వాళ్ళకి అంటే చక్కగా వాళ్ళు తెలివితేటలతోనే చెప్తున్నారు. అంటే వాళ్ళకే అడిగి క్వశ్చన్లు అడిగి వాళ్ళకే చెప్తున్నారు. పేతురు గారు యోహాను గారు అంటే వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేయట్లేదు. రోమా ప్రభుత్వం ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, ఆ ధైర్యంతో కాదు. అప్పటికే వీళ్ళందరూ ఏంటి అధికారులు ఇవందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కానీ వాళ్ళకి లింక్ ఉంటాయి కనుక వాళ్ళు చేస్తారు. కానీ వీళ్ళేంటి వీళ్ళకి ఎవరు దేవుడి యొక్క సపోర్ట్ అంటే వీళ్ళు కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పక మానము. ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం. అంటే కళ్ళారు చూసిన దానికి ఎవరైనా మర్చిపోతారా?
ఒకవేళ మేము ఏదైనా చూసామనుకో మనం అది చనిపోయిన వరకు మనకు గుర్తుకుంటుందా? మళ్ళీ మర్చిపోతామా మధ్యలోనే? లేకపోతే ఎవరైనా లేదు లేదు మీరు చూడొద్దంటే మేము అలాగా మన కళ్ళ చూసింది మన కప్పగలమా? లేదు. అలాగా మనం చివరి వరకు ఏది విధంగా మనం చూసింది మేము ఎలాగైతే నమ్ముతాం కదా. వాళ్ళు కళ్ళారు చూసారు, యేసుక్రీస్తు వారితో ఉన్నారు, మరి ఎలా మర్చిపోతారు? ఆ విషయం వాళ్ళు చెప్పాలా? అందరికీ వాళ్ళు ఒప్పుకోపోయినా వాళ్ళకి ఒప్పించాలా? ఆ విధంగా తెలివితేటలతో పేతురు గారు, యోహాను గారు అంత ధైర్యంతో వాళ్ళ మధ్యన మాట్లాడుతున్నారు. ఆ విధంగా వాళ్ళు సువార్త ప్రకటించారు. వాళ్ళకి అంత ధైర్యంగా వాళ్ళకి మాట్లాడగలిగారు వాళ్ళు. అంటే వాళ్ళు అప్పుడు నుంచి అంటే వీళ్ళు తిరుగుబాటు చేసినా వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు ఎందుకని జనాల మధ్యన తిరుగుబాటు చేస్తే ఎవరి తప్పు తెలిసిపోతుంది కదా. పరిగెత్తి వచ్చేసి లేదు లేదు మీరు ఎలాగనేసి వాళ్ళకి కొట్టేశారనుకో, వాళ్ళు కొడుతున్నారనుకో, పట్టించుకున్నారనుకో, తిరుగుబాటు చేసినట్లు వాళ్ళకి జనాలకి తెలియలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా. వాళ్ళు అందుకే ఏంటి భయపడ్డారు, ఆలోచించారు. అప్పటికే వాళ్ళు వద్దు వద్దు చెప్పొద్దు అనేసి వాళ్ళు అంటూనే ఉన్నారు. కానీ వాళ్ళంత ధైర్యంగా యేసుక్రీస్తు వారి కోసం చెప్తూనే వచ్చారు మొత్తం. ఇంకొక చూడండి ముందుకి. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరుస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ దేవుని కోసం ఇవన్నీ విన్నారు కదా. ఇవన్నీ జరిగిందన్నీ చూశారు, విన్నారు. ఇవన్నీ వాళ్ళ కళ్ళకు కట్టుకున్నట్లు ఉండాలి కదా. అక్కడ ఎవరికైతే స్వస్థ పొందారో వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఇది ఒప్పుకోవాల్సిందే అనేసి వాళ్ళందరూ ప్రజలందరూ దేవునిని మహిమపరుస్తున్నారు. గనుక సభవారు ప్రజలకు భయపడి వాళ్ళకి శిక్ష ఇవ్వడానికి ఏ విధంగాతో వాళ్ళకి శిక్షించాలి అది వాళ్ళకి తెలుసుకోలేకపోయారు. అంటే అప్పుడు ఆలోచించడానికి అవకాశం లేదు వాళ్ళకి. అప్పుడు వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసి వీళ్ళు గట్టిగా బెదిరించి వాళ్ళకి విడుదల ఇచ్చేసారు. ఇంకా అంటే వీళ్ళకి ఇంకా ఏం చెప్పడానికి అవకాశం లేదు. వీళ్ళైతే ఇంకా అన్నీ చక్కగా అందరి మధ్యన చెప్పేశారు. అంటే యెరూషలేం అంతా వాళ్ళకి అందరికీ చుట్టుపక్కల దేవాలయంలో ఎంతమంది వచ్చారు అందరికీ తెలిసిపోయింది. యేసుక్రీస్తు వారి కోసం తెలిసిపోయింది. ఎంత మేము కప్పాం కదా, బొనుతన అయినప్పుడు కూడా వాళ్ళు కప్పారు కదా, వాళ్ళు దాచేశారు. అయినప్పటికీ ఇది బయట వచ్చింది కదా ఈ మాట. అయినప్పటికీ వీళ్ళు చెప్పేశారు, అందరికీ తెలిసిపోయింది ఈ మాట. ఇప్పుడు మేము ఏం మాట్లాడలేము అనేసి వాళ్ళేంటి అప్పుడు వీళ్ళకి విడుదల ఇచ్చేసారు, అంటే పంపించారు. దేవుడు యొక్క మహిమ పరుస్తున్నారు. అందరూ జనాలందరూ వచ్చి అక్కడ దేవుని యొక్క మహిమ పరుస్తుంటే ఎంత గొప్ప విషయం కదా. అంటే ఈ విషయం అక్కడ వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది. అందరూ కలిసి దేవుని యొక్క మహిమ పరుస్తున్నారు. అంటే ఇంత ధైర్యంగా పేతురు గారు, యోహాన్ గారు మాట్లాడినప్పుడు దేవుని కోసం చెప్పినప్పుడు అంటే అప్పుడు ఏం చేశారు, ఆలోచించారు. అంటే ఇంత మా సిద్ధాంతని వీళ్ళు వ్యర్థంగా చేశారు కదా, నాశనం చేశారు. వాళ్ళు ఎలాగ ఊరుకుంటారా? అసలు వాళ్ళు ఊరుకోవడానికి అసలు తర్వాత ఏంటి ఆలోచిస్తారు? తర్వాత వాళ్ళు ఆలోచించే 5వ అధ్యాయం చూడండి ఒక్కసారి. 5వ అధ్యాయం 17, 18లోనే అంటే వాళ్ళు ఊరుకోలేదు. తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ మీద ప్రధాన యాజకులను అతనితో కూడా ఉన్నవారును అందరూ అనగా సద్దుకయ్యలు తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తులను బలత్కారంగా పట్టుకొని పట్టణపు సరసాలో ఉంచిరి. చూసారండి వాళ్ళకి ఎలాగ నిండిపోయింది. మత్సరంతో వాళ్ళు ఎలాగ పగ పెట్టుకున్నారు. అంటే మా సిద్ధాంతం వీళ్ళు వ్యర్థంగా చేశారు, నాశనం చేశారు, అందరి మధ్యనే చెప్పేశారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు ఇక్కడ అంటే ఇప్పుడు వచ్చేసి వాళ్ళని మనసులోనే పెట్టుకొని వాళ్ళకి ఎలాగైనా పట్టేద్దామని ఇప్పుడు జనాలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేయలేక వాళ్ళు విడిచిపెట్టేశారు అప్పుడు. కానీ తర్వాత ఇక్కడ చదివితే ఎలాగా ఇక్కడ అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏంటి గొప్పగా ఇంపార్టెంట్ ఇచ్చేవారు కదా. చదువుకులు, పరిస్థితులు, శాస్త్రులు అందరూ వాళ్ళకి ఎలాగుంటే వాళ్ళ పని అయితే వాళ్ళు చేసేవారు కాదు కదా. కానీ అయినప్పటికీ వాళ్ళకి ఎలాగ ఇంపార్టెంట్ ఇచ్చేయాలి, అన్నీ వాళ్ళకి ముందుగా ఇచ్చేయాలి. ముందుగా వాళ్ళ కోసము కావాలి అనేసి వాళ్ళ ఆలోచన ఉండేది. అలాంటిది మేమైతే ఇంకా మా గురించి అలాగా అన్నీ వ్యర్థమైపోతే మా సిద్ధాంతం వాళ్ళని వాళ్ళు తర్వాత వాళ్ళకి పట్టుకొని వాళ్ళు ఏంటంటే సరసాలని బంధించేశారు వాళ్ళకి. అలాగా ముందుగా వెళ్తే మన పౌలు గారికి కూడా అప్పుడు ఈ విధంగా కదా చేశారు. పట్టుకొని అందరూ ఎలాగ కాసేవారు కదా, ఎలాగ ఎప్పుడు దొరుకుతారనేసి ఆ విధంగా ఇక్కడ పేతురు గారికి కూడా యోహాన్ గారికి ఇక్కడ ఇలాగ వాళ్ళు చేశారు.
అదేవిధంగా ఒక గలతీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయ సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరువాడనైతే నేను మనుషులను సంతోషపెట్టుకోరు నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులు సంతోషపెట్టిన వారనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వాళ్ళిద్దరిగా ఒకవేళ ఎంతమంది జనాల మధ్యన పేతురు గారు, యోహాను గారు ఒకవేళ ఒప్పుకుంటే, అంటే వీళ్ళు కొట్టేస్తారు అనేసి వాళ్ళు ఒప్పుకుంటే, యేసుక్రీస్తు వారిని దేవుని ఒప్పుకుంటే, వాళ్ళు పునరుత్థాన్ని ఒప్పుకున్నారు కనుక అప్పుడు దేవుని అంటే వాళ్ళ దగ్గర వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు దేవుని మమ్మల్ని మనుషులకి భయపడలేదు. మనుషులకు మనం భయపడాలా? కాదు. మనకి అన్నీ తెలిసిన తర్వాత క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? మనము దేవునిని ఒప్పుకున్న తర్వాత మనం భయపడకుండా వీళ్ళు కూడా సేమ్ ఇలాగే చేశారు కదా, ఎవరితోనే భయపడలేదు. మనం అన్నీ చూసిన వాటిని అన్ని వాళ్ళు మేము ఎలాగా చెప్పగా మేము మానము అనేసి మొక్క మీద ఫేస్ టు ఫేస్ వాళ్ళు చెప్పిస్తున్నారు కదా, వాళ్ళు భయపడలేదు. అలాగే పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అప్పుడు పౌలు గారు కూడా ఏంటంటారు, నేను మనుషులకి సంతోషపెట్టడానికా కాదు, నేను క్రైస్తవుడే అన్నప్పుడు మేము ఏం చేయాలి? దేవునిని సంతోషపెట్టాలి. అప్పుడు నేను దేవునికి దాసుడు కదా, నేను దేవునిని సంతోషపెట్టాలి గనక. అదేవిధంగా ఇప్పుడు సువార్త చెప్పినప్పుడు మనం అందరూ సువార్తకి వెళ్ళినప్పుడు కూడా ఏం చేయాలి? ఎవరైనా అడ్డుగా వచ్చినా మనం ఏం చేస్తాము? వాళ్ళకి అందరికీ మనం ఏంటి ధైర్యంగా మాట్లాడేస్తామా? లేకపోతే మనకి అవకాశం ఉంటే మనం మాట్లాడతామా లేదా? అలాగే ఆ సమయంలో కూడా పేతురు గారు ఎలాగా అయితే ఆ మొదటి శతాబ్దంలోనే వాళ్ళందరూ ఏ విధంగా పేతురు గారు యోహాన్ గారు దేవుని కోసం చెప్పారో, అలాగా మళ్ళీ పౌలు గారు అలాగే అందరి మధ్యన అన్నిటి దేవుని కోసం చెప్పాలి, సువార్త చెప్పాలి. ఎంత ధైర్యంగా మాట్లాడారు అంటే, ఎంతమందినే వాళ్ళ వచ్చి శాస్త్రులు కానీ, పరిశీలు కానీ, అధికారులు కానీ అక్కడ వచ్చినా సరే, అడ్డు పెట్టినా సరే వాళ్ళు ఏమో వాళ్ళకి చేయలేరు. అంటే ఎలాగా అంత ధైర్యంగా మాట్లాడారు వాళ్ళు ఆ సమయంలోనే కదండి. మరి అదేవిధంగా మనము కూడా మరి వాళ్ళగా మనం కూడా ధైర్యంగా యేసుక్రీస్తు వరకు మనం నమ్మాం కదా, క్రైస్తవులుగా అయ్యాం కదా, మరి మేము కూడా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు మనము ఎంత ధైర్యంగా తెలివితేటలతో అంటే ఎలాగా డైరెక్ట్గా మనం ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, మనకు అద్భుతంగా గారి వాక్యం ఇక్కడ వచ్చి మనం నేర్చుకుంటున్నాము. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో మనం చాలా చాలా తెలివితేటలతో మాట్లాడాలి కదా. ఆ విధంగా పేతురు గారు, యోహాను గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అదేవిధంగా మనం ముందుగా చూసాం కదా, గలతీ పత్రిక పౌలు గారు కూడా అలాగే మాట్లాడేవారు. మరి సువార్త చేసినప్పుడు మనం కూడా వెళ్తామా? చాలా మంది ఏం చేస్తుంటారు, మనకి టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేస్తుంటారా? లేదు మాకు ఇప్పుడు మాకు ఇది వద్దు అనేసి మాకు ఏదో ఒక మాట చెప్పినప్పుడు మనం నీరసం అయిపోకూడదు, ఆగిపోకూడదు. మనం ఏం చేయాలి? ముందుగా ధైర్యం తెచ్చుకొని, ఈ దేవుని మాకు మాట కదా, యేసుక్రీస్తు మనం తప్ప ఎవరు చెప్తారు? ఇప్పుడు మొదటి శతాబ్దంలోనే వాళ్ళు ఎంత ధైర్యంగా ఎలా చెప్పాలి? ఇప్పుడు తర్వాత బాధ్యత మనదే కదా, ఇప్పుడు ఎవరు చెప్పాలి? మనమే కదా చెప్పాలి. అప్పుడు క్రైస్తవులుగా మనమే చెప్పాలి. మన మీద బాధ్యత ఉంది కనుక మనం ఈ విధంగా ధైర్యంగా తెచ్చుకొని మనము మాట్లాడాలి. మరి అదేవిధంగా మరి ఇంతవరకు అండి మరి చెప్పగలిగాను. మరి ఇంత అవకాశం ఇచ్చిన మీరందరికీ, పెద్దవాళ్ళందరికీ మరి క్రీస్తునామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి నెక్స్ట్ ఒకవేళ ఇందులో ఏదైనా మిగిలిన భాగం ఏదైనా ఉంటే మళ్ళీ సరి చేయాలని, ఇంకా ఒకసారి చెప్పాలనేసి లెక్చర్కి కోరుకుంటున్నాను.